సకల గుణ సంపన్నుడు, అన్ని లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయట. ఇప్పటికీ కూడా ఎవరైనా అన్న తమ్ముళ్ళు చాలా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, అరే వీళ్ళు రామలక్ష్మణులా ఉంటారు అని అంటారు. అల్లరి చేస్తే ఏమంటారండి? వాలి సుగ్రీవుల్లా ఉంటారు అని. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి అన్న తమ్ముళ్ళ మధ్యలో ఒక ప్రేమని, ఐకమత్యాన్ని చూపించాలి అని అంటే రామలక్ష్మణుల్ని చూపిస్తారు. ఈ కలియుగంలో, ఈ ప్రపంచంలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఏంటో తెలిసినా అండి? అన్న తమ్ముళ్ళ మధ్యలో చాలా ఘర్షణలు జరుగుతూ ఉంటాయట. ఈ అందరూ కూడా ఎవరినైనా సరే ఆ స్టేజ్ని దింపేసి మేం కూర్చోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఆధ్యాత్మిక జగత్తులో దాస దాస దాసాను దాస అనే భావన ఉంటే, ఈ భౌతిక ప్రపంచంలో బాస్ బాస్ బాసాను బాస్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఒక ఆయన ఉన్నాడండి, పాపం తమ్ముడికి అంతగా డబ్బులు లేవు, అన్నగారికి మాత్రం చాలా డబ్బులు ఉన్నాయి. ఒకసారి సడన్గా ఈ తమ్ముడికి చాలా డబ్బులు వచ్చేసాయి. అన్నగారు చాలా ఇదైపోయాడనమాట. అరే తమ్ముడికి ఎలా వెళ్ళి డబ్బులు వస్తున్నాయి? మనకండి మన ఇంట్లో ఉన్నదానికంటే పక్కింట్లో వాడికి ఎక్కువ ఉన్నదనుకోండి, కొద్దిగా మనకి టెన్షన్ వస్తుంది, అవునా కాదా? కరెంటు పోయిందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? పక్కింట్లో ఉందా చూడు అని అంటే. పక్కింట్లో పోయిందనుకోండి, అమ్మాయి అందరికి పోయింది. వాళ్ళ ఇంట్లో ఉందనుకోండి, మన ఇంట్లో లేదనుకోండి, అరే అట్లెట్లా, వాళ్ళ ఇంట్లో ఉన్నది మన ఇంట్లో ఎందుకు లేదు అని అంటారు. కాబట్టి ఈ రకమైన ప్రవృత్తి మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈయన సడన్గా రిచ్ అయిపోయారు, చాలా డబ్బులు వచ్చేసాయని అన్నగారు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూసారట. ఏమైంది అని అంటే, ఆయన దగ్గర ఒక రుబ్బు రోలు ఉందట అండి. ఆ రుబ్బు రోలు పైన ఒక మంత్రం చెప్తే అక్కడ నుంచి ఉప్పు వస్తుందట. ఆ ఉప్పు అమ్ముకొని ఈయన చాలా డబ్బులు సంపాదించేశాడు. అయితే ఈయన అనుకున్నాడు, ఎలాగైనా సరే ఈ విసుర్రవుతు నా దగ్గరకు వచ్చేస్తే చాలా బాగుంటుంది అని ఒకరోజు రాత్రిపూట దొంగతనం చేసి తెచ్చేసుకున్నాడు. భార్య, పిల్లలు అందరినీ కూడా ఒక పడవ ఎక్కించేశాడు. ఇక మనం వేరే ప్రదేశానికి వెళ్ళి చాలా ధనవంతులం అయిపోదాం, నా దగ్గర ఒక ఈజీ బిజినెస్కి ఉపాయం ఉంది అని తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య అంటుంది, అయ్యా అంత పెద్ద ఇల్లు అంత పెద్ద వ్యాపారం అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఏంటి నీ దగ్గర ఉన్నది అని అంటే చూపించాడు. ఈశ్వరరావు మంత్రం వేశాడనమాట. చూడు ఎలా ఉప్పు తయారు చేస్తుంది. ఆ ఉప్పు తయారవుతుంది ఎంత అయిపోయింది అని అంటే ఆ బోటు నిండా నిండిపోయి వాళ్ళని ముంచేసింది నీళ్ళ లోపలికి. ఎందుకు అంటే ఆయనకు స్టార్ట్ చేయటం తెలుసు కానీ ఆఫ్ చేయటం తెలియదు అనమాట. అలా ఎప్పుడైనా సరే మనకి లోభము అనేది ఉంటుంది కదండి, అది మనల్ని ఈ సంసారం అనే సముద్రంలో ఇంకా ఇంకా లోతుకి ముంచేస్తుంది. ఎక్కడైతే మనము రాజ్యం కోసం, ఒక ప్రతిష్ట కోసం, అన్నా తమ్ముళ్ళ మధ్యలో ఐశ్వర్యం కోసం కొట్లాడటం చూస్తున్నామో, రామలక్ష్మణుల మధ్యలో నాకు ఇదొద్దు నువ్వు తీసుకో, నాకు ఇదొద్దు నువ్వు తీసుకో అని ఫైటింగ్ నడుస్తుంది. చూడండి ఎంత విలక్షణమైన ఒక ఎగ్జాంపుల్ మన ముందు రామలక్ష్మణులు చూపిస్తున్నారు. సరే, ఎలాగో అలాగ చేసి లక్ష్మణస్వామి రాముడితో వెళ్తూ ఉన్నారు. చాలా సందర్భాలు మాకు లక్ష్మణుడి గురించి గుర్తొస్తూ ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తావన చేస్తాను మీకు. ఇటీవలే మనం కోల్కత్తాలో జరిగిన ఒక సంఘటన గురించి అందరం బాధపడుతూ ఉన్నాం. అరే ఇంత సభ్య సమాజంలో ఇలాంటి జరుగుతాయా అని చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఒకసారి మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగారు, ప్రభుజీ ఇలాంటివన్నీ ఈ ప్రపంచంలో ఎందుకు జరుగుతున్నాయి, ఇవి జరగద్దంటే మనం ఏం చెయ్యాలి? మేమన్నాం, ఇది జరగద్దు అని అంటే ప్రతి ఒక్కళ్ళకి రామాయణాన్ని బోధించండి. రామాయణం సీరియల్ టెలికాస్ట్ అయ్యేది ఫస్ట్ టైం భారతదేశంలో. ఎప్పుడైతే టెలికాస్ట్ అయిందో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. 40% క్రైమ్ రేట్ తక్కువైపోయిందట కేవలం రామాయణ సీరియల్ని చూడటం ద్వారా. కానీ ఎవరైతే రామాయణాన్ని అధ్యయనం చేస్తారో, వాటి లోపల ఉండే తత్వములు తెలుసుకుంటారో, ఇంకెంత గొప్ప వాళ్ళ మారగలుగుతారు చెప్పండి. మీకు ఈ విషయం తెలుసు, సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించేస్తారు. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వానరులందరూ కలిసి, మేము ఒకసారి ఒక దగ్గర కూర్చుంటే ఒక నగల మూట మా దగ్గరకు వచ్చింది, ఇందులో ఏవి సీతమ్మ తల్లివా లేదా చూడండి అని రామచంద్రమూర్తికి చూపిస్తే పాపం రాముడు చూడలేకపోతున్నాడు. కళ్ళల్లో నుంచి అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. సీతమ్మ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ, అంత ప్రేమ రాముడికి సీతమ్మ తల్లి అని అంటే, సరే లక్ష్మణ కనీసం నువ్వైనా చూడరా అని ఇస్తే లక్ష్మణుడు అసలు ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు అన్నమాట. తెలిసిన మీకు పాపం ఒక్కొక్క ఆభరణాలు చూపిస్తూ ఉన్నారు. నాహం జానామి కేయూరే
నాహం జానామి కుండెలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభి వందనాత్ అని లక్ష్మణుడు చెప్తాడు. అయ్యా, అమ్మవారు చెప్పిన భుజకూర్తులు నాకు అర్థం కావట్లేదు, ఇది సీతమ్మ తల్లివా కాదా? అమ్మవారు పెట్టుకునే కుండలాలు, చెవు కమ్మలు, ఇవి సీతమ్మ తల్లివా తెలియదు నాకు, కానీ అమ్మ వేసుకున్న పట్టీలు మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే రోజు నేను పాదాభివందనం చేస్తాను. ఎంత గొప్ప సంస్కారం కలిగిందండి అసలు లక్ష్మణస్వామికి. లక్ష్మణుడు ఆదర్శంగా ఉంటే మనం ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట అండి, మాతృవత్ పరధారేషు. నీ భార్య తప్ప ప్రతి ఒక్కరిని కూడా మాతృభావనతో చూడవలే. మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్. నీది కాని డబ్బు చెత్తతో సమానంగా చూడాలి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్ ఆత్మవత్ సర్వభూతేషు. నువ్వు ఎదుటివాడు నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అనుకుంటున్నావో అలా ఎదుటివాడిని ఫస్ట్ నువ్వు ట్రీట్ చేయటం ప్రారంభం చెయ్యి.